రకరకాల పద్ధతులు ఉంటాయి కదా. మనం జిల్లా మారి వేరే చోటుకి వెళ్ళామనుకోండి, కొన్ని పద్ధతులు మారిపోతాయి. అప్పుడు మనకి అంత నచ్చదు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సమయంలో చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఇలాంటి మాటలు అంటాం. మేమైతే ఇలా చేయమండి, మాకైతే ఇలా ఉండదండి అని అంటూ ఉంటాం. ఇలాగ పద్ధతులు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. అయితే పద్ధతులు మనం పాటించాలని కాదు, కానీ బైబిల్లో కూడా కొన్ని పద్ధతుల్ని మనకి చెప్పారు. ఆ పద్ధతులు మనం పాటించాలని కాదు, కానీ ఆ పద్ధతి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీకు చిన్న మాట చెప్తాను, అంటే పద్ధతి గురించి పాఠం నేర్చుకోవటం అంటే ఏంటి అని. మొన్న ఈ మధ్య నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇద్దరు తెల్లోళ్ళకి పెళ్ళి అవుతుంది. పెళ్ళి నేను ఉన్నాను అక్కడ. అంటే నేనేమనుకున్నానంటే చేతి మీదో బొగ్గు మీదో నుసిటి మీదో పెడతాడు అనుకున్నాను. ఆయన పెదాల మీద పెట్టాడు ముద్దు. తర్వాత చాలాసేపు పెట్టాడు, ఒక 4-5 నిమిషాలు ముద్దు పెడుతూనే ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు, వేళ్ళు వేస్తూ ఉన్నారు, చాలా కేరింతలు కొడతా ఉన్నారు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయిపోయిన తర్వాత కారులో వస్తున్నప్పుడు పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఎందుకు చేస్తారు అట్లాగా, అందరికీ చేస్తారంటే అది మా అలవాటు అండి, మేము చేస్తాము అని అన్నాడు. ఎందుకు అని అన్నాను. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేరు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళిద్దరూ ఇక నుంచి కలిసి జీవించాలి, వాళ్ళకి భయం పోగొడటానికి, వాళ్ళకి కొంచెం వాళ్ళ ముందు వీళ్ళ ముందు సిగ్గు ఉంటుంది, అది పోగొడటానికి మేము బలవంతంగా ఈ పని చేస్తాం అని అన్నారు. అవునా అని. ఆ తర్వాత నేను అన్నాను, పాస్టర్ గారు మా దేశంలో కూడా ఒక పద్ధతి ఉందండి అన్నారు. ఏంటి అని అంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక బిందులో అరదాకా నీళ్లు పోసి దాంట్లో ఒక ఉంగరం వేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని దాంట్లో చేయి పెట్టి ఉంగరం తీయమంటారు. ఎందుకు అని అన్నారు. వాళ్ళు ఉంగరం తీయడానికి సరసాలంగా 2-3 నిమిషాలు పట్టుద్ది. వాళ్ళు రింగు కోసం వెతికేటప్పుడు ఒకళ్ళు చేయి ఒకళ్ళు కలుసుద్ది, వాళ్ళు నవ్వుకుంటారు, అందరూ కూడా వాళ్ళని కొన్ని మాటలు అంటారు. ఆ విధంగా భయం పోతుంది అని. ఓకే, భయం పోవాలి అనేది ఉద్దేశం. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిని ఉపయోగిస్తారు. మనం పాఠం నేర్చుకుంటే సరిపోతుంది, అది ఉద్దేశం అన్నారు. బైబిల్లో కూడా చాలా పుస్తకాల్లో, బైబిల్ పుస్తకాల్లో యూదులు ఆచరించేటువంటి విషయాల గురించి రాశారు. అవి మనకు కొన్నిసార్లు అర్థం కావు, కానీ అర్థం చేసుకుంటే కనుక దాంట్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలాగ బాగా ఆచారాలు ఉన్నటువంటి ఒక పుస్తకం రూతు గ్రంథం. ఓకే, మీరు అప్పుడే తీయక్కర్లేదు, నేను రూతు గ్రంథం గురించి ముందు మీకు కథ చెప్తాను. ఆ తర్వాత మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటో అది కూడా మీకు చెప్తాను. అయితే రూతు గ్రంథంలోకి వెళ్ళకముందు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం గురించి కూడా మీకు పరిచయం చేస్తాను. ఏంటి అని అంటే, మీరంతా ఉదయకాలాన్న వాక్యం వినటానికి వచ్చారు అని అంటే కొద్ది గొప్ప ప్రార్థన చేయడానికి అలవాటు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, రోజుకొకసారి చేసేవాళ్ళు ఉండొచ్చు, వారానికి ఒకసారి చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు. ఏదో విధంగా ప్రార్థన కొద్ది గొప్ప తెలిసినటువంటి వాళ్ళు. అయితే ప్రార్థన చేసేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి, కానీ అది ఎవరిని అడగరు. ఏంటి ఆ అనుమానాలు అంటే, ప్రార్థన అసలు ఎలా చేయాలి, దేవుడికి అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేశాను, అయితే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అనటానికి నాకు ఏమైనా రుజువు ఉన్నదా, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడా, ఎప్పుడు ఇస్తాడు, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఒకసారి చేస్తే చాలాసేపు చేయాలా, ఇలాగా రకరకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి. అయితే ఈరోజు ఈ రూతు గ్రంథంలో ఒక చిన్న సన్నివేశాన్ని చూస్తూ ప్రార్థన అనేది ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరించాలంటే మనలో ఎలాంటి సిద్ధపాటు ఉండాలి, మనం ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికి రూతు గ్రంథం నుంచి మీకు చెప్దాం అనుకున్నాను. రూతు గ్రంథం కథలాగా చెప్పాలంటే, ఎలీమెలెక్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన భార్య పేరు నయోమి. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు ఇశ్రాయేల్ దేశం నుంచి. ఎందుకంటే వాళ్ళకి పొలం సరిగ్గా పండట్లేదు, అందుకే వలస వెళ్ళిపోయారు. అక్కడే ఉండిపోయారు కొంతకాలం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు కదా, 2 అమ్మాయిని చూసి వాళ్ళు పెళ్లి చేసేసారు. పెళ్లి
పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతకాలానికి 2 కొడుకులు, తండ్రి, ముగ్గురు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారో మనకు తెలియదు, అంటే ఏమైందో మనకు తెలియదు, చచ్చిపోయారు. సరే, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ముగ్గురు ఆడవాళ్ళు కూడా, అంటే 2 కోడళ్ళు, అత్తగారు, ముగ్గురు కూడా విధవరాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఇంకా కొంతకాలానికి నయోమి కబురు వచ్చింది. ఏమనంటే, మీ ఇంట్లో మళ్ళీ పరిస్థితులు బాగున్నాయి, పొలాలు బాగా పండుతున్నాయి అని అంటే, సరే అనేసి వాళ్ళు వెనక్కి వచ్చారు. అయితే కొంచెం దూరం వచ్చిన తర్వాత నయోమి ఒక మాట అంటది. ఏమనంటే, అమ్మా, నేను మీకు భర్తను తీసుకురాలేను, ఇక మీరు వెనక్కి వెళ్ళిపోండి అని. భర్తను తీసుకురాలేను అంటాం ఏంటి? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటి ఆ ఆచారం అంటే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నా భార్య నేను ఉంటున్నాను, కొంతకాలానికి నేను చచ్చిపోయాను ఏ కారణం చేత, నా భార్యకి పిల్లలు లేరు, అయితే నా వంశం అక్కడితో ఆగిపోద్ది, ఎందుకంటే నాకు పిల్లలు పుట్టలేదు కదా. అందుకని యూదులు ఏం చేస్తారంటే, వంశం కాపాడుతాను కానీ నా తమ్ముడిని నా భార్యను పెళ్లి చేసుకోమని అంటారు. మన సంస్కృతిలో అయితే వదిన తల్లి లాంటిది కదా, కానీ వాళ్ళు అలా చూడరు. అంటే భర్త బతుకుంటే సరే, భర్త చచ్చిపోతే కనుక భర్త తమ్ముడు పెళ్లి చేసేసుకుంటాడనమాట. ఎందుకని? అన్నయ్య కుటుంబాన్ని కాపాడటానికి, అన్నయ్య వంశాన్ని కాపాడటానికి. అది పరిస్థితి. అయితే ఇక్కడ ఏమైంది, నయోమి కొడుకులందరూ చచ్చిపోయారు కాబట్టి ఇంకా నేను ముసల్దాన్ని అయిపోయాను, నేను ఇంకా కొడుకులను కనలేదు అని చెప్తే ఒక కోడలు సరే అని వెనక్కి వెళ్ళిపోయింది. ఒక కోడలు మాత్రం నేనేమన్నా సరే నీతో పాటు రావాల్సిందే అని అన్నది. ఆమె పేరే రూత్. సరే, వచ్చేసారు వాళ్ళు బెత్లెహేము వచ్చిన తర్వాత నయోమి ఏమో ముసల్ది, రూత్ ఏమో యవ్వన బిడ్డ. అయితే ఆవిడకి ఉద్యోగం ఎవరెవరు, ఎందుకంటే పక్క దేశం నుంచి వచ్చింది కదా, వేరే దేశం నుంచి వచ్చింది కదా, పైగా ఆమెమో విధవరాలు, అంటే భర్త చచ్చిపోయింది కదా. అందుకని ఆమెను అందరూ కూడా చిరాకు పడతారు. అందుకని యూదా దేశంలో ఒక వృత్తి ఉంటుంది, దాన్ని పరిగి ఎత్తుకోవటం అంటారు. పరిగెత్తుకోవటం అంటే పరిగెత్తడం కాదు. పరిగెత్తుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పొలాల్లో ధాన్యపు కట్టలు ఇలా ఎత్తి మోసుకెళ్తున్నప్పుడు కొంచెం జారి పడిపోతాయి అప్పుడప్పుడు. అయితే మనం ఏం చేస్తాం, జారి పడిని అన్నీ మళ్ళీ ఏరుకొని తెచ్చుకుంటాం. అలా జారి పడిపోయి ఏరుకు తెచ్చుకోరు, వదిలేస్తారు. రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఏరుకొని తీసుకెళ్తారు. ఒకవేళ జామ తోట ఉందనుకోండి, లేకపోతే మామిడి తోట ఉందనుకోండి, కాయలు కోసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్నిసార్లు మర్చిపోతాం కాయలు, అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి కోసి తెచ్చుకుంటాం. అయితే యూదులు వెనక్కి వెళ్ళి మళ్ళీ కోసి తెచ్చుకోరు, వాటిని వదిలేస్తారు. అవి రోడ్డు మీద ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. దాన్ని పరిగి ఎత్తుకోవటం అంటారు. ఈ రూతు పరిగి ఎత్తుకోవడానికి వెళ్ళేది. ఆ విధంగా ఆమె బోయజ్ అనేటువంటి ఒక ఆయన పొలంలో పనిచేస్తూ ఉంది. అక్కడ పనిచేస్తూ ఉంటే ఆయన చూసి ఏమను, ఈ రూత్ చాలా మంచిది, ఆమెను ఎవ్వరు కూడా ఏడిపించొద్దు, విసిగించొద్దు, చాలా మంచిది అని చెప్పారు. అయితే సరే అని అన్నారు. ఎక్కువ పరుగు వదిలేసేవాళ్ళం ఆమె కోసం. ఇంటికి వచ్చేది. ఒకరోజు నయోమి అడిగింది, నువ్వు ఎవరి పొలంలో పనిచేస్తున్నావు, బాగా తీసుకొస్తున్నావు అని అంటే, నేను బోయజ్ అనేటువంటి ఆయన పొలంలో పనిచేస్తున్నానంటే, అప్పుడు నయోమి అంటది, నీకు బోయజు వరుసకి బావ అవుతాడు, అంటే ఎలిమెలెకు వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నమాట, కాబట్టి నీకు బావ అవుతాడు, కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు అవి చేస్తే కనుక నీకు మేలు జరుగుద్ది అని పంపిస్తుంది అన్నమాట. అయితే అది ఎబ్బెట్టుగా ఉంటుంది, అసభ్యంగా ఉంటుంది, మనకి వినటానికి కూడా బాగోదు, కానీ దాన్నే మీకు వివరిస్తాను. అయితే మొత్తానికి వెళ్ళింది రూతు బోయజ్ దగ్గరికి. వెళ్తే బోయజ్ని అడిగింది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నాకంటే దగ్గరోడు ఒకడు ఉన్నాడు, వాడిని అడుగుతాను, వాడు చేసుకోనంటే నేను చేసుకుంటాను, రేపు పంచాయతీ పెట్టిస్తానని చెప్పి పంచాయతీ పెట్టిస్తాడు. పంచాయతీలో అంటాడు, రూత్ని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారంటే ఒక అతను నేను చేసుకుంటా అంటాడు. అయితే ఏమంటాడంటే, రూతుకు పుట్టిన పిల్లలు నీ పిల్లలు ఎవరు, ఎలిమెలెకు వంశం అవుతారని అంటే, అలా కుదరదు అనేసి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు బోయజ్ అంటాడు, నేను పెళ్లి చేసుకుంటా అని రూత్ని పెళ్లి చేసుకుంటాడు. రూత్కి బోయజ్కి పెళ్ళి అయితే వాళ్ళిద్దరికీ కూడా ఒబెద్ అని ఆయన పుడతాడు. ఆయన పెద్దోడైన తర్వాత అతనికి పిల్లోడు పుడతాడు, అతని పేరు జెస్సీ పెద్దోడైన తర్వాత ఆయన చాలామంది పిల్లలు పుడతారు. అందుట్లో ఒక కొడుకు పేరు దావీదు, చివరుడు. ఆ దావీదే ఇశ్రాయేలీయులకి రాజు అయ్యాడు. ఆ దావీదు ఇశ్రాయేలీయులకి రాజు అయిన తర్వాత వాళ్ళ నానమ్మ గురించి గుర్తొచ్చి కథ రాయిపించాడు. అదే రూతు గ్రంథం. అంటే రూతు చచ్చిపోయిన 60-70 సంవత్సరాల తర్వాత రాశారు రూతు గ్రంథం. రూతు చదువుకున్నదేం కాదు, డబ్బున్నదేమి కాదు,
పెద్ద పరువు ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు, కానీ చాలా పవిత్రంగా జీవించింది. అందుకనే చిన్న జీవితం అయినప్పుడు కూడా చాలా ప్రభావితమైనటువంటి జీవితం, చాలా కాలం వరకు ఆమెను జ్ఞాపకం ఉంచుకున్నారు. మీరు అనుకోవచ్చు, నేను చిన్న ఊర్లో ఉంటాను, నాకు పెద్ద చదువు లేదు, నాకు పెద్ద డబ్బులు లేవు, అయితే నేను ఏమన్నా ఉపయోగపడతామా దేవునికి అని అంటే, మరి రూతు చూడండి, ఆమెకు డబ్బులు లేవు, పెద్ద ధనం లేదు, తర్వాత పెద్ద ఆస్తి అలాంటిది ఏమీ లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, పైగా అన్యురాలు, పుట్టుకతోనే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఆమె కాదు. అయినప్పుడు కూడా దేవుడు ఎంత బాగా ఆమెను వాడుకున్నాడు చూడండి, దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. అలా జరగడానికి కారణం ఏంటి? దాన్నే మనం 3వ అధ్యాయంలో చూస్తాం. మీ దగ్గర ఇప్పుడు బైబిల్స్ ఉంటే రూతు గ్రంథం 3వ అధ్యాయం తీయండి. 221 పేజీలో ఉంటుంది. 221 పేజీలో రూతు గ్రంథం 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయంలో ఉన్నదేంటో మీకు ముందు చెప్తాను, కథలాగా చెప్పి అప్పుడు మనం కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటాం. రూతు గ్రంథంలో ఉన్నది ఏంటంటే, నయోమి అంటది, అమ్మ రూతు, నువ్వు ఏం చేస్తావంటే సాయంత్రం అయిన తర్వాత మంచిగా స్నానం చేసి తైలమై రాసుకొని మంచి బట్టలు వేసుకొని పొలం దగ్గరికి వెళ్ళు. బోయజు రోజంతా పనిచేసి ఒక చోట పక్కేసుకుంటాడు. నువ్వేం చేస్తావంటే గడ్డువాం వెనకాల ఎవరికి కనబడకుండా దాక్కో, చూస్తూ ఉండు. బోయజు అంతా అలిసిపోయి ఎక్కడ పక్కేసుకొని పడుకుంటాడు. తర్వాత పడుకుంటాడు. ఆయన బాగా నిద్రలోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా వెళ్ళు. యూదులు ఏం చేస్తారంటే పైనుంచి కింద దాకా అంగీ కట్టుకుంటారు, అంటే మన ఆడవాళ్ళు నైటీ వేసుకుంటారే అలా ఉంటుంది, కాకపోతే మధ్యలో తాడు కట్టుకుంటారు అనమాట. అలాంటి అంగీ పైనుంచి కింద దాకా కట్టుకొని ఉంటారు. అయితే ఆయన పడుకుంటాడు. పడుకుంటే ఏం చేయాలంటే మోకాల దాకా బట్ట ఎత్తేసేయాలన్నమాట. ఎత్తేసి ఆ మోకాల మీద నువ్వు తలకాయ పెట్టుకొని పడుకో అని అన్నది. అది చెప్పడానికి బాగోదు, కానీ ఎందుకు చెప్పిందో మీకు చెప్తాను. అలా పడుకుందనమాట. పడుకుంటే అర్ధరాత్రి బోయజ్కి మిళుకు వచ్చింది. కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించి చీకట్లో ఉలుక్కుపడి లేచి, ఎవరు నువ్వు అని అన్నాడు. అయ్యా నేనండి రూతుని, మీ పనామిని అని. అప్పుడు ఆవిడ అంటుందన్నమాట, నీ చెంగు నా మీద కప్పవా, నీ కొంగు నా మీద కప్పవా అని అడిగింది. నీ కొంగు నా మీద కప్పవా అని అంటే అర్థం ఏంటనంటే, మనం తాంబూలాలు పుచ్చుకుందామా, 7 అడుగులు కలిసి నడుద్దామా అని ఎలా అంటామో, నన్ను పెళ్లి చేసుకోవా అని అన్నదనమాట. అది ఆమె అన్నది. అంటే అప్పుడు బోయ్స్, సరే నేను చూస్తాను, నువ్వు చాలా మంచిదానివి, చాలా బాగా చేశాను, చాలా మంచిగా ప్రవర్తించావు అని బోయజు మెచ్చుకుంటాడు అనమాట. ఇది సన్నివేశం. ఈ సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ సన్నివేశంలో ఒక వచనం ఎక్కువ ధ్యానం చేస్తాం. ఏంటి అని అంటే, నయోమి రూతుకి చెప్పింది, రూతు ఎలా శిరస వహించింది, ఏం చేసి బోయజ్ దగ్గరికి వెళ్ళమంది, ఎలా సిద్ధపడి వెళ్ళమంది, అది మనం నేర్చుకుంటాం. సార్ ఇప్పుడు ఇదెందుకంటే మనం నేర్చుకునేదనంటే, ఈ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, నయోమి, రూతు, బోయజ్. ఈ ముగ్గురు మన అనుదిన జీవితంలో ఎవరు లాంటి వాళ్ళే తెలుసా? రూత్ ఏమో మన లాంటిది, మనం రూతు లాంటి వాళ్ళు అని చెప్పాలంటే. రూత్ అంటే కోరికలు ఉన్నది, రూతు అంటే ఏమాత్రం భద్రత లేనిది, రూతు అంటే ఆనుకోవడానికి ఎవరో ఒకళ్ళు కావాలని ఎదురు చూసేది. రూతు మనలాగా చెప్పాలంటే అవసరతలు ఉన్నది, మనందరికి అవసరతలు ఉంటాయి, ఇది మనం. అయితే రూతు నయోమి మాట విన్నది. నయోమి దేవుని వాక్యానికి సాదృశ్యం, నయోమి పరిశుద్ధాత్మకి సాదృశ్యం, నయోమి దేవుని సంఘానికి సాదృశ్యం. దేవుని మాట, పరిశుద్ధాత్మని మాట, సంఘపు మాట మనం వినాలి, అది నయోమి నుంచి నేర్చుకున్నది. బోయజు రూత్కి విలువనిచ్చాడు, బోయజు రూత్ని స్వీకరించాడు. బోయజు రూత్ని స్వీకరించడం బట్టి ఆమె గొప్ప ధన్యురాలైంది, విధవరాలు ధన్యురాలైంది, అభాగ్యురాలు భాగ్యురాలైంది, పనికి మాలింది పనికొచ్చేది అయింది, విలువ లేనిది విలువ కలిగింది అయింది. అయితే ఈ విధంగా మన జీవితాన్ని మార్చగలిగేది ఎవరు? యేసయ్య. అంటే బోయజ్ ఎలాంటోడు? యేసయ్య అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనము రూతు లాంటోళ్ళం, నయోమ్యము వాక్యము, పరిశుద్ధాత్ముడు సంఘానికి సూచన, యేసయ్యము బోయజ్కి సూచన. అయితే ఇప్పుడు రూతు బోయజ్ దగ్గరికి వెళ్ళింది అంటే మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఎలా వెళ్ళాలి అనే దాన్ని 3వ అధ్యాయంలో కొన్ని మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి
నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందా అన్న కదా. నయోమికి రూత్ ఏమవుతుంది? కోడలు అవుతుంది. కానీ ఏమని పిలుస్తుంది? కుమారి అని పిలుస్తుంది. ఎందుకు అలా పిలుస్తుంది కుమారి అని అంటే యూదుల భాషలో లేకపోతే యూదుల సంస్కృతిలో కుటుంబంలో 4 సంబంధాలు ఉంటాయి. 4: అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, అంతే. ఇంకా ఇది తప్పించి వేరే ఉండవు. మరి అమ్మోళ్ళు అమ్మ ఏమవుతుంది? మన భాషలో అమ్మమ్మ, కానీ వాళ్ళకి అమ్మే. నాన్నోళ్ళు నాన్నేమవుతాడు? మన భాషలో తాతయ్య, కానీ వాళ్ళ భాషలో నాన్నే. కొడుకు ఏమవుతారు? మనవడు, కానీ వాళ్ళ భాషలో కొడుకే. భార్య యొక్క భర్త అంటే కూతురు యొక్క భర్త ఏమవుతాడు? అల్లుడు, కానీ వాళ్ళ భాషలో కొడుకే. అంతే, కొడుకు, కూతురు, తండ్రి, తల్లి, అంతే. ఇంక వేరే ఉండవు. మీకు పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు పైన ఒక అమ్మాయి ఉంది, కింద ఒక అమ్మాయి ఉంది అనుకోండి. మా ఇంట్లో మా నాన్నగారికి నాకంటే పైన అమ్మాయి పుడితే అమ్మాయిని ఏమంటాను నేను? అక్క అంటాం. నాకంటే తర్వాత ఎవరన్నా అమ్మాయి పుడితే ఆమెను ఏమంటాం? సో అక్క, చెల్లి 2 పదాలు ఉన్నాయి కదా. ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, ఒకటే మాట అంటారు, సిస్టర్ అంటారు. ఆమె పెద్ద అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, సిస్టర్ అంటారు. మా నాన్నగారు తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నాకేమవుతాడు? మా నాన్నగారు తమ్ముడు బాబాయ్, మా అమ్మగారు తమ్ముడు మామయ్య. మనకు 2 పదాలు ఉన్నాయి, బాబాయ్, మామయ్య. అదే ఇంగ్లీష్ అన్నా అనుకోండి, ఒకటే పదం, అంకుల్ అంట. అలాగనమాట, వాళ్ళకి ఒకటే పదం, కుమారి అన్నమాట. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందా. విశ్రాంతి 2 రకాలుగా ఉంటుంది. ఎండలో నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, కొంచెం నీళ్లు తాగి కుర్చీ మీద కూర్చుంటే విశ్రాంతి ఉంటుంది. కొద్దిసేపు నాకు మళ్ళీ అలసట వచ్చేస్తుంది, అంతే. ఇది తాత్కాలికమైంది. అయితే కొన్ని విశ్రాంతులు అలాంటి ఎక్కువ కాలం ఉంటాయి. ఉదాహరణకి పెళ్లి కాని కూతురు ఉన్నది అనుకోండి, ఏ తల్లిదండ్రులకైనా. ఆ అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోండి, తల్లిదండ్రులకి కొంచెం ఆందోళన ఉంటుంది. ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనుకోండి, నాకు హాయిగా ఉంటుంది అంటారు. అది ఒక్కరోజు ఉండేది కాదు, చాలా కాలం ఉండేది. ఇక్కడ విశ్రాంతి నయోమి రూతు గురించి ఆలోచిస్తుంది. ఒకరోజు ఉండేది కాదు, జీవితాంతం ఉండేది. ఎందుకనంటే ఇప్పుడు నయోమి ముసలిది, ఎప్పుడొకప్పుడు చచ్చిపోద్ది. చచ్చిపోయింది అనుకోండి, రూతు పరిస్థితి గందరగోళమే కదా. ఎందుకంటే విధవరాలు, అన్యురాలు, యవ్వనురాలు, అందంగా ఉంటుంది. ఎవరైనా పాడు చేయొచ్చు, ఎవరైనా కన్నెయ్యచ్చు, ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. అదే ఆమెకు బాధ. కాబట్టి నేను ఒక అయ్యి చేతిలో పెట్టేసామనుకో బాగుంటుంది. ఇది ఆమెకు ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ఎంత చక్కగా కుదురుతుందో చూడండి. ఈ లోకంలో డబ్బు సంపాదించి, హోదా సంపాదించి, ఆస్తిపాస్తులు సంపాదించారనుకోండి, తృప్తి వస్తుందా? ఉదాహరణకి మీ దగ్గర ఎవరిదైనా కుటుంబం దగ్గరికి వచ్చి, ఏమా మీ అవసరతలు ఏంటనంటే, ఏమి లేదండి, ఇప్పుడు నెలకి 10,000 సంపాదిస్తున్నామండి, కానీ సరిపోవట్లేదండి, 15,000 అయితే బాగుంటుందండి, కొంచెం ప్రార్థన చేయరా అని అడిగారు. సరే ప్రార్థన చేశాను. ఓ 2 నెలల తర్వాత మీకు 15,000 వస్తుంది అనుకుందాం. ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసామనుకోండి, ఏమా ఏంటి పరిస్థితి అంటే, మీరు ప్రార్థన చేశారండి, 15,000 వస్తుంది. అవునా? ఫోన్లే, దేవుని నామ స్తోత్రం అని అంటే మీరేమంటారంటే, సార్ అలా కాదు సార్. మరి ఏంటమ్మా? సార్ మీరు 10 నెలల క్రితం 15,000 వచ్చింది, బాగుందండి, ఇప్పుడు ఆ 15,000 సరిపోవట్లేదండి. ఏ అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, మరి ఏం కావాలమ్మా? 25,000 కావాలి. సరే 25,000 కావాలని ప్రార్థన చేసాం. 2 నెలల తర్వాత 25,000 వచ్చింది. సంవత్సరం తర్వాత కలిసామనుకోండి, మీరేమంటారు? ఏమండి డబ్బులు సరిపోవట్లేదండి, 25,000 ఏ అని అంటే, అన్ని ఖర్చులు ఎక్కువైపోయినాయి కదండి, 35,000 ఉంటే బాగుంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనకి ఎంత సంపాదించినా ఇది చాలు అనుకునేది లేదు, ఎంత సాధించినా ఇది చాలు అనుకునేది లేదు. అవునా కదా? ఈ లోకంలో విశ్రాంతినివ్వగలిగేది ఏదైనా ఉందా? లేదు. అయితే యేసయ్య అలాంటి పరిస్థితుల్లో ఏమన్నారంటే, సమస్త భారం మోసుకొని చిన్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడా లేదా? అయితే ఈ మాట మీరు చాలాసార్లు వినుంటారు. సమస్త భారం మోసుకొని చిన్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అనే మాట చాలాసార్లు మీరు వినుంటారు. అయితే మీరు అనొచ్చు, సార్ నాకు ఎప్పుడు విశ్రాంతి దొరకలేదంటే, మీకు ఎందుకు విశ్రాంతి దొరకలేదంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి మీరు అడగలేదు. ఊరుకోండి సార్ చాలాసార్లు అడిగాను అని అంటే, మీరు ఎలా అడుగుండి ఉంటారంటే, ఒక ఉదాహరణ చెప్తాను.
ఒక ఆమంట పుల్లలు మోసుకొని వెళ్తా ఉందంట, పుల్లలు మోసుకొని ఒక అతను బండి మీద వెళ్తున్నాడు. ఈ ముసలామని చూసి ఈ మా ఊరి ఆమె అనుకొని, ఏమ్మా బండి ఎక్కు, ఎండలో పుల్లలు మోసుకెళ్తున్నావు అంటే, అలాగేనయ్యా అని బండిలో ఎక్కువ కూర్చుందంట, ఎద్దుల బండిలో. ఈయన బండి ముందు నడుపుతా కబుర్లాడుతూ ఉన్నాడు. కొద్దిసేపు ఉన్నాక ఈమె మాట్లాడేటప్పుడు ఒగురుస్తుందంట అని. ఒగురుస్తుంటే ఈ బండి మీద కూర్చొని కూడా ఎందుకు ఒగురుస్తుందా అని వెనక్కి తిరిగి చూశాడంట. చూస్తే పుల్లలు నెత్తి మీదే ఉన్నాయంట. అంటే ఆమెను అన్నాడంట, పిచ్చదానా నువ్వు పుల్లలు మోయలేవని కదా బండి ఎక్కించింది అని అంటే, అయ్యా బండి అలాగ నన్ను మోస్తుంది కదా, పుల్లలు కూడా ఏం మోస్తుందిలే అని నా మీదే పెట్టుకున్నాను అన్నదంట. మనలో చాలామంది ఎంత బుద్ధిహీనులంటే, మన భారాన్ని దేవుడికి ఇవ్వం. అంటే దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను పుల్లలు మోసుకెళ్తున్నాను అనుకోండి, మీరు నాకు విశ్రాంతి ఇవ్వాలంటే ఏం చెప్పాలి? మీరు పుల్లలు అక్కడ పడేరా అనాలా? పుల్లలు అక్కడ పడేస్తే విశ్రాంతి ఇచ్చినట్లు కాదు. దాదా ఇట్లా నేను మోస్తా అని పుల్లలు మీరు మోసారనుకోండి, అప్పుడు మీరు నాకు విశ్రాంతి ఇచ్చినట్లు. అది మీరు చేసింది. అయితే మీకు ఏదైతే భారం కలిగిస్తుందో దాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మనం యేసయ్యకి ఇవ్వాలి. దేవుడు కూడా కాదు, యేసయ్యకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, మీకు సిగరెట్ తాగే భారం ఉందనుకోండి, సిగరెట్ ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి నాకు. మరి సిగరెట్ ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకే ఇవ్వాలి. మీకు మందు తాగే అలవాటు ఉందనుకోండి, మందు సీసా ఎవరికి ఇచ్చేయాలి? యేసయ్యకే ఇవ్వాలి. మీకు సినిమాలు చూసే అలవాటు ఉందనుకో, ఆ సినిమాలు చూసే అలవాటుని ఎవరికి ఇచ్చేసేయాలి? చెప్పండి, యేసయ్యకే ఇవ్వాలి. మీకు సీరియల్ చూసే అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటు ఎవరికి చెప్పేయాలా? యేసయ్యకే చెప్పాలి. మీరు అది చేయరు. మీరు ఎందుకు చేయరో నాకు అర్థమైపోయింది. సిగరెట్ మీకు అలవాటు అయితే అది యేసయ్యకి ఇవ్వాలి. సిగరెట్ యేసయ్యకి ఎలా ఇస్తాం? సాతానికి ఇస్తాం, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తాం. యేసయ్యకి ఇస్తామా? ఆయన పవిత్రుడు. అదే మీరు చేసే తప్పు. సిగరెట్ మీరు సాతానికి ఇచ్చారనుకోండి, ఆడు మోసి మళ్ళీ మీకే ఇస్తాడు. ఉదాహరణకి మీరు పాస్టర్ గారు వస్తున్నారు అనుకో, ఆందోళనలో ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడు అనుకో, పాస్టర్ గారు ఆందోళన కనబడంగానే ఏం చేస్తాడు? ఓ మిత్రుడికి ఇస్తాడు. అవునా కదా? ఆ మిత్రుడు పాస్టర్ గారు వెళ్ళిపోగానే ఇదిగోరా అని అంటాడు. మీరు కూడా అదే చేస్తారు. మీరేం చేస్తారంటే, మీకున్నటువంటి చెడు అలవాట్లు, మీకున్నటువంటి జబ్బులు, మీకున్నటువంటి అవసరతలు వేరే వాళ్ళకి ఇస్తారు. ఇస్తే వాళ్ళు మళ్ళీ మీ చేతికే ఇస్తారు. మరి యేసయ్యకి ఎలాగిస్తాం? యేసయ్యకి ఇస్తే ఏం చేస్తాడు? యేసయ్యకి ఇస్తే ఏం చేస్తాడంటే, ఎవరికైనా మనకున్నటువంటి భారాన్ని ఇస్తే ఆడు మనకు తిరిగిస్తాడు. కానీ యేసయ్యకి కనుక మనం భారాన్ని ఇస్తే ఆయన మనం తిరిగి మనకివ్వడు. ఏం చేస్తాడు కదా? ఇసిరు కొడతాడు. ఎంతవరకు విసిరు కొడతాడండి? ఏమో బైబిల్లో అయితే ఒక మాట ఉంది, ఏమనంటే తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం విసిరేస్తాడు అంట. తూర్పుకి పడమర ఎక్కడ ఉంటుందో తెలుసా? 103వ కీర్తనలో ఉంటుంది. తూర్పుకి పడమర ఎంత అవసరంలా, ఇంటికి వెళ్ళినా చూడండి, గుర్తుపెట్టుకోగలరుగా, చాలు. మీరు ప్రతి దానికి తీసేసేసి అదంతా మీరు అలా చేయకూడదు. కొంచెమైనా బుర్రలో ఉన్నవాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత సినిమా స్టోరీ అంతా చెప్తారు లేదా? సీరియల్ చూసిన తర్వాత ఎవరన్నా మిస్ అయితే మొత్తం అంతా చెప్తారు లేదా? మరి ఇది కూడా అలాంటిదే కదా. నేనేమన్నా ప్రసంగం చేస్తున్నాను, బల్లగుద్దు మాట్లాడుతున్నాను లేదు కదా, మామూలుగా మాట్లాడుతున్నాను కదా, మీకు అర్థం అవ్వాలి. అవునా కదా? 103వ కీర్తనలో ఉంటుంది, తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం. ఇండియాలో ఉండి ఇసిరితే పాపం అమెరికాలో పడుతుంది, అమెరికాలో ఉండి ఇసిరితే ఆఫ్రికాలో పడుతుంది. ఎవరన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడా? తెచ్చుకోలేడు. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం విసిరేస్తాడు. యేసయ్య ఒక్కడే అంత దూరం విసరగలిగేది, ఇంకెవరు విసరలేరు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఎంతకి ఇవ్వట్లేదు అనుకో, వాళ్ళు ఆడుకుంటున్నారు, ఉదాహరణగా ఈ మొబైల్తో ఆడుకుంటున్నారు అనుకోండి, తీసుకుంటుంటే ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఒక పని చేస్తారు, ఏమన్నా తెలుసా? చిన్నపిల్లలు అయితే మొబైల్ తీసుకొని అటు చూడు అని, చూడు పోయింది అని అంటారు. అవునా కదా అంటారు, అంటే వెనకాల పెట్టేసుకుంటారు. యేసుప్రభు వారు కూడా బైబిల్లో అదే మాట అన్నారు, నువ్వు పాపాన్ని ఇస్తే నా వీపు వెనకాల వేసుకుంటా, అది నీకు మళ్ళీ కనబడదు. చిన్నపిల్లలు చెప్పినట్లు చెప్తున్నాడు. మీరు మీ భారాన్ని యేసయ్యకి ఎవరు? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు భారం కలిగించేది పాపమా, జబ్బా, అప్ప, ఏదైనా సరే, ఇదిగో ప్రభు నేను చేసే ఈ పాపమే నాకు భారం,
నాకున్న ఈ అలవాటే నాకు భారం, నాకున్నటువంటి ఈ తుచ్చమైనటువంటి బుద్ధే నాకు భారం, నాకున్నటువంటి ఈ అక్రమ సంబంధమే నాకు బాధ, ఇదిగో ప్రభా నీకు అప్పగిస్తున్నా అని దేవునికి అప్పగిస్తే ఆయన నీ నుంచి దూరం చేస్తాడు, ఆయన నీకు విశ్రాంతినిస్తాడు. బోయజ్ ఒక్కడే రూతుకి విశ్రాంతి ఇవ్వగలడు, యేసయ్య ఒక్కడే మనకు విశ్రాంతిని ఇవ్వగలడు. 2వ వచనం, ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకి బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమన యువల తోర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళెమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. నువ్వు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నువ్వు సెలవిచ్చినదంతా చేసేదనని చెప్పి. ఇప్పుడు రూతు నయోమి చెప్పినటువంటి మాటకి చక్కగా శిరస వహిస్తుంది. నువ్వు చెప్పింది నేను చేస్తా అని ఆమె కరెక్ట్గా అదే విధంగా చేసింది. అయితే నయోమి రూతుకి 3 పనులు చేయమంది. మీకు 3వ వచనం చూస్తే అర్థమైపోతుంది కదా ఏంటి ఆ 3 పనులు అంటే, ఒకటేమో స్నానం చేయమంది, రెండోదేమో తైలం రాసుకోమంది, మూడోదేమో బట్టలు కట్టుకోమంది. ఈ మూడింటిని నేను 3 విషయాలకు పోలుస్తాను. అంటే ఉత్తుత్తిగా పోల్చడం, దానికి బైబిల్లోంచి కూడా మీకు రుజువులు ఇస్తాను. అంటే ఈ 3 కలిగి బోయజ్ దగ్గరికి వెళ్తే రూతుని స్వీకరించాడు. బోయజ్ మనకు ఎవరన్నని చెప్పాను చెప్పండి నాకు? యేసయ్య. రూత్ ఎవరని చెప్పాను? మనమే. సో మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ప్రార్థనలో 3 ఉండాలి. ఈ 3 ఉంటే కనుక మన ప్రార్థనని యేసయ్య అంగీకరిస్తాడు. మొట్టమొదటిది ఏమంటున్నాడంటే స్నానం. స్నానానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి? నీళ్ళు. నీళ్ళు లేకుండా ఎవడు స్నానం చేయలేడు. సబ్బు లేకపోయినా నీళ్లు పోసుకొని వచ్చేయచ్చు, షాంపూ లేకపోయినా నీళ్లు పోసుకొని వచ్చేయచ్చు, కానీ ఖచ్చితంగా ఉండాల్సింది నీళ్ళే. యూదా దేశంలో యోర్దాను నదికి అటు ఇటు తప్పించి కొంచెం దూరం వెళ్తే నీళ్లు ఉండవు. కాబట్టి వారానికి ఒకసారి, 10 రోజులకు 2 సార్లు స్నానం చేస్తారు. అయితే రూతు బెత్లెహేంలో ఉండేది కదా, నీళ్లు తక్కువ అక్కడ, కాబట్టి వారానికి ఒకసారి అట్లా స్నానం చేసేది. పైగా ఏమంటుంది తెలుసా? నువ్వు బాగా స్నానం చేసేది అంటుంది. మనం రోజు స్నానం చేయడానికి బకెట్ వాడతాం, ఏదైనా అకేషన్ వచ్చింది అనుకోండి 5-6 బకెట్లు వాడతాం కదా. అలాగా ప్రత్యేకమైంది అనమాట, ఎక్కువ నీళ్ళు వాడేది. బాగా స్నానం చేసి వెళ్ళు అని అంటుంది. ఇక్కడ స్నానం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ఇందాక అయ్యగారు కూడా చెప్తా ఉన్నారు కదా, బైబిల్లో చాలా సందర్భాల్లో స్నానం లేకపోతే నీళ్లు దేనికి పోల్చారంటే వాక్యంతో పోల్చారు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 దాకా కలిసి ఉంటుంది. నేను చదువుతాను చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. వాక్యముతో ఉదక స్నానం చేయించడం, వాక్యాన్ని కడగటానికే వాడతాడంట. వాక్యం చదివితే కనుక మన జీవితంలో ఉన్న తప్పులేంటో బయటపడతాయి. చీకటిగా ఉందనుకోండి, అద్దంలో చూసుకున్నాం అనుకోండి, కనబడుతుందా? అప్పుడు ఏం చేయాలి? మనం లైట్ వేసుకోవాలి. లైట్ మన ముఖం మీద పడితే మచ్చలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. అద్దంలో మన ముఖం చూసుకుంటే మనకు మచ్చలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. దేవుని వాక్యము వెలుగు, నీ వాక్యము నా పాదమునకు దీపం. దేవుని వాక్యము అద్దం, నా ముఖాన్ని చూపించేది, నా జీవితాన్ని చూపించేది. కాబట్టి వాక్యము ధ్యానం చేసినప్పుడు నాకు తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోద్ది. వాక్యం ధ్యానం చేసినప్పుడు నాకు మురిగి ఎక్కడుందో తెలిసిపోద్ది. అప్పుడు మనం ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. చాలామంది నేరుగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతారు. నేరుగా ప్రార్థన చేయడానికి వెళ్తే దేవుడు చాలా సందర్భాల్లో మన ప్రార్థన వినడు. ఎందుకు వినడు సార్ అంటే ఒక మాట చెప్తాను. నేరుగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. దేవుడు వాక్యంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను అని అన్నాడు. కానీ దానికి ముందు ఒక చిన్న షరతు పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ఇస్తానని.
దేవుని చిత్తం ఏంటో ఎక్కడ తెలుస్తుందో మనకి వాక్యం చూస్తే అర్థమవుతుంది. దేవుని చిత్తం, దేవుని మనస్సు, దేవుని కోరిక, దేవుని ఇష్టం దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఓ దేవుణ్ణి ఇలా అడగాలన్నమాట, ఓకే దేవుణ్ణి ఇప్పుడు అడగాలన్నమాట, ఓకే దేవుణ్ణి ఇది అడగాలన్నమాట. వాక్యం చదివితే మనకి దేవుణ్ణి ఏం అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వాక్యము ఎలాంటిదనంటే దేవునిలోకి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. దేవునిలోకి మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉన్నట్లయితే మీరేది అడిగినా కూడా ఇస్తాను అని అన్నాడు కదా. మా ఇంట్లో జరిగిన ఒక విషయం చెప్తాను. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా మా ఇంట్లో కొంచెం కఠినంగా ఉంది పరిస్థితి. అంటే మేము ఇల్లు కట్టుకుంటున్నాం, డబ్బులు పుటాబుట్టిగా ఉన్నాయి అన్నమాట, తక్కువ. అయితే అప్పట్లో మాంసాలు అలాంటివన్నీ లేవు, ఒక 2-3 నెలలు. ఆ టైం అయిపోయింది, ఇక మళ్ళీ కొంచెం పర్లేదు అని అనుకున్నప్పుడు నా భార్య అన్నది, నేను కళ్ళద్దాల షాప్కి వెళ్తాను, కళ్ళద్దాలు మార్పించుకోవాలి అని అన్నది. అంటే ఎల్లు 2 నెలల క్రితమే నువ్వు అడిగావు, డబ్బులు లేక ఆగాను కదా అన్నాను. అంటే ఆమె స్నానానికి వెళ్ళింది. ఆమె స్నానానికి వెళ్ళిందో లేదో 1 నిమిషానికి నా పెద్ద కూతురు వచ్చింది, పప్ప నేను కూడా వెళ్తాను కళ్ళద్దాల షాప్కి అన్నది. ఎందుకమ్మా అన్న అంటే నేను కూడా కళ్ళద్దాలు మార్పించుకోవాలి అని అన్నాను. కొంచెం కోపంగా, ఏ అమ్మ మార్పించుకుంటే నువ్వు మార్పించుకోవాలంటే, కాదు పాప నాకు కూడా 2 నెలల నుంచి తలనొప్పిగా ఉందాను. మరి ఎందుకు చెప్పలేదు నాకు 2 నెలల నుంచి తలనొప్పి అంటే, పాప ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు కదా, మనకు కొంచెం కఠినంగా ఉంది కదా, అందుకే నేను ఆగాను, పర్లేదు కొంచెం తలనొప్పి అయినా భరించవచ్చు అని అనుకున్నా. ఇప్పుడు మనకి డబ్బులు బాగున్నాయి కదా, అందుకనే ఇప్పుడు అడగాలనిపించిందని. ఆ మాట విన్నప్పుడు నాకు కొంచెం దుఃఖం అనిపించింది, కానీ సంతోషం కూడా వచ్చింది. దుఃఖం ఎందుకు అనిపించింది అంటే పాపం 2 నెలల తలనొప్పితో బాధపడింది అనమాట. సంతోషం ఎందుకు వచ్చిందో తెలుసా, ఆమె పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించింది. అవునా కదా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవునితో ఎలా మెలగాలో మనకు అర్థమవుతుంది, దేవునితో ఎలా మాట్లాడాలో మనకి అర్థమవుతుంది. అందుకనే మన ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. స్నానం చేయటం అంటే మంచిగా స్నానం చేసుకొని బట్టలు వేసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళటం అని కాదు. స్నానం చేసినా చేయకపోయినా హృదయానికి స్నానం చేయించాలి. హృదయానికి స్నానం చేయించడం అంటే వాక్యం ధ్యానం చేయటం అన్నమాట. వాక్యం చదువుకొని అప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు అనుకుంటారు పెద్ద ఆయన వచ్చాడు మా ఇంటికి అని చాలా ఆతృతగా బయటకు వచ్చి కూర్చొని నన్ను చాలా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. బ్రదర్ సిస్టర్ గారు ఏం చేస్తుంటారు, ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు అని. నేను దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు అనుకోండి సరిగ్గా. ఓ 4-5 ప్రశ్నలు అడిగిన తర్వాత లోనికి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళతో ఏమంటారు తెలుసా, ఆ సుత్తిగాడు ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పట్లేదు, మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నాడు అని అంటారు. ఒకవేళ ఆ టైంలో వెళ్ళవే కొంచెం కాఫీ ఇవ్వంటే, నేను వెళ్ళను నువ్వు వెళ్ళు, మూతి ముడుచుకొని ఉన్నాడు, చిరాకు అనిపిస్తుంది అని అంటారు. అంటే నా దగ్గర నుంచి మీకు జవాబు రాకపోతే మీకు నాతో మాట్లాడబుద్ధి అవుద్దా? లేదు. చాలామందికి ప్రార్థన అంటే చిరాకు, బయటికి చెప్పర్లే, ప్రార్థన అనగా అబ్బా ఇప్పుడు ప్రార్థన అనే మనసు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా, మీరు ఎప్పుడు కూడా దేవుని మాటలు వినలా, ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి తిరిగి జవాబు పొందల. కాబట్టి ప్రార్థన చేయటం అంటే అదేదో గోడతో మాట్లాడినట్లు ఉంటుంది, చిరాకు అనిపిస్తుంది, తలనొప్పి అనిపిస్తుంది. అయితే ప్రార్థన వాక్యము ఉన్నాయనుకోండి, ఏం జరుగుద్దో చూద్దాం. ప్రార్థన ద్వారా ఏమో మనం దేవుడితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ 2 ఉన్నప్పుడు ఎక్కువసేపు గడపడానికి ఇష్టం ఉంటుందా లేదా? అంటే ఏం చేయాలి తెలుసా, ప్రార్థన వాక్యం ఉండటం అంటే ఏంటంటే ఒక 2-3 వచనాలు చదువుతావు, దాంట్లో ఏదైనా పాఠం నేర్చుకున్నావు అనుకో, చిన్న ప్రార్థన చేస్తావు. చిన్న ప్రార్థన అర్థమైందా? చిన్న ప్రార్థన అనంటే ప్రార్థన అనగానే మనోళ్ళు కొన్ని మంత్రాలు మొదలు పెడతారు. ఎలాగో తెలుసా, ప్రభా గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు. కొంతమందిని ఎప్పుడో స్టేజ్ మీద పిలుస్తారు. వాళ్ళు స్టేజ్ మీద పిలిస్తే వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా, గత సంవత్సరం మార్చి 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు అని అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటనంటే ఒక కొత్త ఆరంభం లాగా. దేవునితో ప్రతి క్షణం మాట్లాడేటువంటి వాళ్ళు ప్రతిసారి మొదలు పెడతారా? ఉదాహరణకి మీరు మా ఇంట్లోకి వచ్చారు, వచ్చి రాగానే బ్రదర్ బాగున్నారా అని అన్నారు మొదటిసారి. ఓ 10 నిమిషాల తర్వాత బ్రదర్ బాగున్నారా అని అన్నారు అనుకోండి. ఓ పావు గంట తర్వాత ఏమండి బాగున్నారా, ఒక 20 నిమిషాల తర్వాత ఏమండి బాగున్నారా, ఏమండి పిచ్చా ఇందాక కదా అడిగా. మనం దేవునితో సంభాషణలో ఉంటే కనుక మంత్రాలు ఉండవు.
చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఒక సంభాషణ అలా కొనసాగిపోతూ ఉంటుందన్నమాట. అది సంభాషణ. ఆ విధమైనటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం. అయితే కొంతమంది ఎక్కువ వాక్యం చదువుతారు, ప్రార్థన ఇంత చేస్తారు, గంట సేపు వాక్యం చదువుతారు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఏముంటుందో తెలుసా? ఎక్కువ గర్వం ఉంటుంది. ఎందుకంటే వాక్యం బాగా తెలుసు కదా, కాబట్టి ఏదైనా నాలాంటి వాడు చెప్పడం మొదలుపెట్టాడు, ఇది ఎప్పుడో చదివా అంటాడు. వాడికి బాగా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏముండదో తెలుసా? భక్తి ఉండదు. భక్తికి ఉండదు, కానీ బాగా వాక్యం తెలుసు. కొంతమంది ఉంటారు, ఓ ప్రార్థన చేస్తారు, గొడగడ ప్రార్థన చేస్తారు, వాక్యం ఇంత కూడా చదవరు. వీళ్ళతో వచ్చిన తలనొప్పి ఏంటి తెలుసా? ప్రార్థన చేసినంతసేపు పరలోకంలో అన్నట్లు ఉంటుంది. ప్రార్థన బయటికి రాగానే ఎవరైనా, అమ్మా మీ అమ్మకి ఒంట్లో బాలేదు, అవునా ఇప్పుడు ప్రార్థన దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఏడ్చేస్తాం మొదలు పెడతారు. అంటే వాళ్ళకి భక్తి ఎక్కువే, కానీ శక్తి తక్కువ. వాక్యం చదివితే శక్తి వస్తుంది, ప్రార్థన చేస్తే భక్తి వస్తుంది. భక్తి శక్తి రెండు ఉంటే కనుక ప్రార్థన బాగుంటుంది, ప్రార్థన అయిన తర్వాత కూడా బాగుంటుంది. మీలో చాలామంది ఏం చెప్తారు తెలుసా? అయ్యా మీటింగ్లో ఉన్నంతసేపు బాగుంటుందయ్యా, చర్చిలో ఉన్నంతసేపు బాగుంటుందయ్యా, ప్రార్థనలో ఉన్నంతసేపు బాగుంటుందయ్యా, వాక్యం చదివినంతసేపు బాగుంటుందా, అలా బయటికి వెళ్ళిపోతాను అంత పోద్దయ్యా. అంటే నీకేముంది? వాక్యం ఉంది, ప్రార్థన లేదు, లేదా ప్రార్థన ఉంది, వాక్యం లేదు. రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి, ప్రార్థనలో ఆనందం ఉంటుంది, ప్రార్థన తర్వాత కూడా ఆనందం ఉంటుంది. అందుకనే రూతుని ఏముంటుందంటే, నువ్వు బాగా స్నానం చేసి వెళ్ళు, ఇది మొదటిది అన్నది. రెండోది ఏముంటుందంటే, తైలము రాసుకొని. తైలం అంటే ఏంటి? నూనె. మన దేశంలో నూనె ఎక్కడెక్కడ వాడతారు? ఒకటి నెత్తికి రాసుకోవడానికి, ఇంకోటి తాలింపు వేసుకోవడానికి, అంతే కదా? ఈ 2 చోట్ల వాడతారు. అయితే ఇప్పుడు మనోళ్ళు ఎవరన్నా నెత్తికి నూనె రాసుకుంటున్నారా? పెద్ద ఎక్కువ ఉండదు, స్టైల్ ఎక్కువ కదా. నూనె రాసుకుంటే మొక్కం జిడ్డు కారినట్లు ఉంటుంది. అందుకనే ఒకవేళ నూనె రాసుకుంటే తల స్నానం చేసేదాకా ఇంట్లోంచి బయటికి వెళ్ళరు, అది పరిస్థితి. అని స్టైల్ ఎక్కువ. ఇక మనం వాడేది తాలింపు ఒక్కదానికి నూనె. ఇస్రాయేల్ దేశంలో తాలింపే వేయరు, అసలు తాలింపు అంటే తెలీదా? మరి నూనె ఎందుకు వాడతారంటే, ఒకటే నెత్తికి రాసుకోవడానికి. తలకి నూనె 2 రకాలుగా రాసుకుంటారు. ఒకటి రోజు రాసుకునేది, ఇంకోటి అప్పుడప్పుడు రాసుకునేది. అదేంటి సార్ రోజు రాసుకునేది అప్పుడప్పుడు? రోజు రాసుకునేది మామూలుగా నెత్తికి నూనె రాసుకోవడం. అప్పుడప్పుడు రాసుకునేది ఏంటనంటే అభిషేకం అంటారు. అభిషేకం అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా డాక్టర్ చదివారనుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ చదివారనుకోండి, అయిపోయిన తర్వాత వాళ్ళ నెత్తి మీద నల్ల టోపీ ఒకటి పెట్టి, నల్ల బట్టలు కట్టేసి, చేతిలో ఒక సర్టిఫికేట్ పెట్టి, ఈయన డాక్టర్, ఈయన ఇంజనీర్ అని అంటారు కదా, దాన్ని పట్టభద్రుడు అంటారు. అదేవిధంగా యూదులు ఏం చేస్తారంటే, వీడు ఇంజనీర్, వీడు డాక్టర్, వీడు ఆఫీసర్, వీడు రాజు, వీడు మంత్రి, వీడు ప్రవక్త, వీడు యాజకుడు, ఆ పోస్ట్ ఖరారు చేయడానికని పైన నెత్తి మీద నూనె పోస్తారు. అలాగ నూనె పోస్తే దాన్ని అభిషేకం అంటారు. తైలాభిషేకం ఎప్పుడైనా ఉన్నారా పేరు? తైలముతో అభిషేకించడం, అర్థమైందా? సరే, ఇందాక నీళ్లుని దేంతో పోల్చాను చెప్పండి నాకు? వాక్యం. అదేవిధంగా బైబిల్లో తైలాన్ని దేంతో పోల్చారు తెలుసా? పరిశుద్ధాత్మతో పోల్చారు. అంటే ఇందాక మనం చెప్పినట్లుగా ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. రెండోదేమో ప్రార్థన పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఉండాలి. సార్, పరిశుద్ధాత్మని నడిపింపులో ఉండటం అంటే ఏంటి? ఊగిపోతూ ప్రార్థన చేస్తారు, అదా? భాషల్లో ప్రార్థన చేస్తారు, అదా? గట్టిగా అరుస్తారు, అదా? పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపుతో అలా చేసేవాళ్ళు ఉన్నారు, అది రాంగ్ అని నేనేమంటలేదు. కానీ ఆత్మాభిషేకం ఉన్న ప్రతిసారి అలా చేయాల్సిన ఏం లేదు. కొంతమంది చాలా మౌనంగా చేస్తారు, కానీ ఆత్మాభిషేకంతో చేస్తారు. అసలు అభిషేకంతో ప్రార్థన చేయటం అంటే ఏంటో మీకు చెప్తాను.
అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం, అంతే కదా. ఇప్పుడు నేనే దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవా దేవా అన్న, బాబు ఏం పేరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు? సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియం. అవునా, ఎవరు నువ్వు అని అంటే, అయ్యి ఇప్పుడు ఏం చెప్పాలా, ఎవరంటే ఏం చెప్పాలి? మా నాన్న పేరు చెప్పాలా, లేదా మా ఊరి పేరు చెప్పాలా, మా చర్చి పేరు చెప్పాలా, నేను బాప్తిసం ఎప్పుడు పొందాను చెప్పాలా? ఈ టెన్షన్ ఉంటుంది అనమాట. అందుకనే లోనికి మనం వెళ్తున్నప్పుడే బయట గుమ్మం దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎల్లు, ఆయనతో అడుగు, ఏం కావాలంటే అది అడుగు. ఆయన ఏమన్నా అడిగాడు అనుకో, ఈ చిట్టి చూపించు అని ఒక చిట్టి మీద రాసిస్తాడు. సరే నేను వెళ్తా, ఎవరు బాబు ఎవరంటే, అదేనండి నేను ఎడ్వర్డ్ విలియం. ఎవరే ఎడ్వర్డ్ విలియం అంటే, ఇదిగోండి సార్ చిట్టి అన్నట్టు. ఆ చిట్టి మీద ఏమన్నా ఉంటుంది తెలుసా? యేసయ్య అని ఉంటుంది. ఓ యేసే పంపించాడా నిన్ను, సరే కూర్చో అని అంటాడు అన్నమాట. యేసయ్య అని అంటే చాలు, కూర్చో అని అంటాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఎలా ముగిస్తారు? ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఎలా ముగిస్తారు? యేసయ్య నామములో. అంటే అర్థం ఏంటి? నాకేమి లేదు పేరు, నేనెవరినో మీకెవరికి తెలియదు, కాబట్టి నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే యేసే పంపిస్తే వచ్చా, యేసే పేరట వచ్చా, యేసే పేరు పెట్టుకొని వచ్చా. అర్థమైంది కదండి? యేసే నామములు అంటే యేసయ్య పేరిచ్చి లోనకు పంపిస్తాడు. పో నా పేరు చెప్పు అని అంటాడు. సరే లోనికి వెళ్ళాం కదా, కూర్చుంటాం, కూర్చొని చెప్పు ఇప్పుడు కంగారు పడకని చెప్పు అని అంటాడు. అదేనండి మరి నాకు పెళ్ళి అంటే అదేనండి నా పెళ్ళి ఇంకా సరిగ్గా చెప్పాయా, అదేనండి నా పెళ్ళి. ఇది మనకు టెన్షన్ అన్నమాట. ఆయన ఏం అడగాలో తెలియదు. అయితే అలా గొణుగుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మన పక్కన ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు. కూర్చొని మన భుజం మీద చెయ్యేసి, టెన్షన్ పడకు, నాకు పెళ్ళి ఇంకా అవ్వలేదు, పెళ్ళి అవ్వాలి ప్రభా, చెప్పు చెప్పు, మంచి విశ్వాస అయిన భార్య, చెప్పు 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 అని అంటాడు. ఆయన నా చెవులో చెప్తూ ఉంటే నేను చెప్తా ఉంటాను. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. సార్ మీరు బాగా చెప్పారు కానీ ఇది నిజమా? అలాగే చెప్తాడా? అయితే చూద్దాం ఉందో లేదో. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయమన్నో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలుసా? తెలియదు. యుక్తముగా అంటే సరిగ్గా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అయితే అలాంటి పరిస్థితులు, అది మన బలహీనత. మన పక్క నుండి ఆయన ప్రార్థన నేర్పిస్తాడంట. మీరు బైబిల్ చూశారు కదా, 8వ అధ్యాయం 26వ వచనం. మరోసారి చూడండి. 8వ అధ్యాయం 26వ వచనంలో ఆత్మయు అనే మాట, ఆత్మ అనే మాట 2 సార్లు ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఆత్మ ఉందా? చూడండి, మళ్ళీ చూడండి, కళ్ళు సరిగ్గా పెట్టుకొని చూడండి. ఆత్మ అనే మాట ఏమన్నా తేడా ఉందా? నల్లగా ఉంది, పెద్దగా ఉంది, ఇంగ్లీష్లో బోల్డ్గా ఉంది అంటారు. ఎందుకుందో తెలుసా? ఆ ఆత్మ మన ఆత్మ కాదు. ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ. అందుకనే గట్టిగా రాశారు. అర్థమైందా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మలో ప్రార్థన చేయటం అంటే అదనమాట. పరిశుద్ధాత్ముడి మీద ఆనుకొని ప్రార్థన చేయటం. ఎలా జరుగుతుంది సార్ కొంచెం చెప్పరా అని అంటే, ఏం లేదు, ప్రార్థనకి మనం మొదలు పెట్టంగానే ముందు ఓ మాట అనేయాలి. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాకు సహాయం చేయవా, నువ్వు నాకు నేర్పించవా ఎలా ప్రార్థన చేయాలో అని పరిశుద్ధాత్మనికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ఆయన మనకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఆత్మాభిషేకంతో, పరిశుద్ధాత్మని నడిపింపుతో ప్రార్థన చేస్తే ఎలా తెలుసుద్ది సార్ మనకంటే, ఆ ప్రార్థనలో 3 గుణాలు ఉంటాయి. చాలా శుభ్రంగా చెప్పేస్తాను. 3 గుణాలు. మొదటిది ఏం తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంతో, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎటువంటి అడ్డులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎటువంటి ఆపటాలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సరళి అని అంటారు. మీరు ఎప్పుడైనా ఎవరిదైనా ప్రార్థనలు కానీ మీ ప్రార్థనలు మీరు రికార్డ్ చేసుకొని కానీ వినండి, మీకు నవ్వు వస్తుంది.
ఎలాగంటే ఉదాహరణకి నేను ఒక పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను అనుకో, ఎలా ప్రార్థన చేస్తానో చెప్తాను. నా అంతటి నేను చేస్తే, ప్రభువా పాస్టర్ గారిని దీవించండి, కనికరించండి, ఆయనకు మంచి జ్ఞానం ఇవ్వండి, ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రభా మరి పాస్టర్ గారి భార్యని మీరు కనికరించండి, ప్రభా ఆమెకు ఒంట్లో బాగట్లేదు, మీరు సహాయం చేయండి, ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ప్రభా పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల యొక్క చదువులో మీరు తోడుగా ఉండండి, ప్రభా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మధ్యలో స్తోత్రం స్తోత్రం అని ఎందుకు అంటున్నాను తెలుసా? ఎందుకు అంటున్నానంటే తర్వాత ఏం ప్రార్థన చేయాలో ఆలోచించడానికి. అది పరిస్థితి. అంటే మధ్యలో ఆలోచిస్తాం, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి, ఇంకేం చెప్పాలి అని ఆలోచిస్తా ప్రార్థన చేస్తాం అన్నమాట. అయితే పరిశుద్ధాత్ముడు మనకి మాటలు ఇచ్చేవాడు అనుకో, ఆలోచించాల్సిన పని ఉందా? ఆయనే అందిస్తూ ఉంటాడు మాటలు, టకటకా చెప్పేస్తూ ఉంటాం, అవునే కదా? కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాటలు వెతుక్కోవటం అనేది ఉండదు, పదాలు వెతుక్కోవటం అనేది ఉండదు, పదే పదే చెప్పడం అనేది ఉండదు. ప్రభువా దేవా స్తోత్రం నాయన, హల్లెలూయా, ప్రభువా నీకు స్తోత్రం మధ్య మధ్యలో అంటూ ఉంటారే. మీరేమనుకుంటారు, వీడికి నడిపింపలేక ఆ శక్తి అంతా. అర్థమైందా? బాగా శుద్ధి చూడే అంటారు అంత. ఏమన్నా పూనకమా ఊపుతుంటే వచ్చేయడానికి? అర్థమైందా? అది పూనకం కాదు, అది లోన్ నుంచి కలగాలి, బయట నుంచి కలిగేదాన్ని కాదు. కాబట్టి దేవుని ఆత్మగా మనం అప్పగించుకున్నప్పుడు ఆ సరళి, ఆ చక్కగా పదాలు పలుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది మొదటి గుణం. రెండోది ఏమి తెలుసా? ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు విచిత్రమైన అంశాలు ప్రార్థన చేస్తాం. విచిత్రమైన అంశాలు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ద్వారపూడిలో ఉన్నాను కదా, ద్వారపూడిలో ఉండి పాస్టర్ గారి గురించి ప్రార్థన చేశాను అనుకోండి, పెద్ద విషయం కాదు. ఈ ఊర్లో ఉన్నావు, పాస్టర్ గారు పిలిచారు, అందుకే ప్రార్థన చేశావు. అయితే నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రభా ద్వారపూడిలో పాస్టర్ గారిని కరుణించండి అని ప్రార్థన చేశాను అనుకో, మీరేమంటారా? సార్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చారు సార్ అని మీకు? ఆయన ఎందుకు గుర్తొచ్చారు సార్ అని అంటారు. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి విచిత్రమైన ప్రార్థన అంశాలు ఉంటాయి. అందరి గురించి చేయం, కానీ కొంతమంది గురించి చేస్తాం. అలా చేసామంటే ఒక విషయం జరిగిందన్నమాట అర్థం. ఎలాగంటే ఈరోజు మార్చి 2వ తారీఖు కదా, మధ్యాహ్నం 1 గంటకి నేను మీ గురించి ప్రార్థన చేశాను అనుకోండి, ఎక్కడో ఓ 15 రోజుల తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత సిస్టర్ బాగున్నారా? బాగున్నారండి. బ్రదర్ బాగున్నారు. మరి మొన్న మీరు గుర్తొచ్చారండి. అవునా? ప్రార్థన చేశానండి మీకోసం. ఎప్పుడండి? అదేనండి మార్చి 2వ తారీఖు మధ్యాహ్నం 1 గంట అట్లా అవుతుందండి. ప్రార్థన చేస్తా ఉంటే మీరు గుర్తొచ్చారు, ప్రార్థన చేశాను అని అంటే ఆయన ఎలా చూస్తూ, అవునండి ఏంటి అలా అన్నారు? ఏం లేదండి అప్పుడేనండి బాగా తలతిప్పు కింద పడిపోయానండి, మీరు ప్రార్థన చేశారన్నమాట. ఆహా, అది అంటే ఎవరికో అవసరత ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ అవసరతని ఎవరి ద్వారా కాకుండా ఆయనే మనకు తెలుపుతాడు. ప్రార్థన చేయి, నీకెందుకు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసావనుకో, నీ ప్రార్థనకు జవాబుగా వాడిని సెట్ చేసేస్తా. ఎంత అద్భుతంగా ఉంటుంది, అవునా కదా? వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓకే ఇలాగా అయిందా, సరే అని అంటారు. మొన్న ఒకసారి జరిగింది. ఎట్లాగంటే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, అమెరికాలో ఓ పాపను కలిసా, డిగ్రీ చదువుతున్న పాప అమెరికాలో. ఆ పాప గుర్తొచ్చింది అని అంటే కొన్నిసార్లు చెవులో పేరు వినబడుతుంది, కొన్నిసార్లు మనసులో వాళ్ళ పేరు అనిపిస్తుంది, కొన్నిసార్లు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ రూపం మన ముందు కనబడుతుంది అన్నమాట. ఏదైనా జరగచ్చు. ఆ రోజు మాత్రం జరిగింది అదే. తెల్ల షర్టు నల్ల ప్యాంట్ వేసుకొని గోడ కానుకొని ఇలా కూర్చొని ఉంది. అలాగా నాకు రూపం కనబడుతుంది అనమాట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఇట్లా ఉంది అని అనుకున్నాను. ముఖం దిగాలుగా అనిపించింది. ప్రభా అమ్మాయి దిగాలుగా ఉంది ప్రభా, ఎందుకో అట్లా అనిపిస్తుంది. ఒకవేళ ఏమన్నా తొందరపాటులో ఉందేమో, ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సహాయం చేయండి, సాతాన్ క్రియలకి ఏమీ తావు లేకుండా మీరు చేయండి ప్రభా అని ప్రార్థన చేశాను. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఒక 1/2 గంట అట్లా అయింది ఉంటుంది. అమ్మాయి మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుందని మొబైల్ తీసుకొని మెసేజ్ కొట్టా, హలో పాప ఎలా ఉన్నావు, బాగున్నావు అని. ఇప్పుడు నేను పెద్దోడిని, నాన్నతో సమానం, పైగా అంతర్జాతీయంగా తిరుగుతాను. అమ్మాయి చదువుకునే కుర్రది. ఆ అమ్మాయికి నేనే మెసేజ్ పెట్టా, ఏ అమ్మ బాగున్నావా ఏంటి పరిస్థితి అని. ఆ అమ్మాయి నాకు 2 మెసేజ్లు పెట్టింది. ఎవడైనా సరే పిచ్చకోపం వస్తుంది, నువ్వు నాకు ఇప్పుడు ఎందుకు మెసేజ్ పెట్టావు, అయినా నువ్వు నాతో ఎందుకు చాట్ చేస్తున్నావు అని అన్నది. ఇది అంటే చాలాసార్లు నేను చాట్ చేశాను అని నాకు అర్థమైంది. ఏదో చిరాకులో ఉంది. అదేంటమ్మా నువ్వు గుర్తొచ్చావు, ఇప్పుడే ప్రార్థన చేశాను నీ గురించి అంటే, ఎందుకు గుర్తొచ్చాను, ఎందుకు ప్రార్థన చేశావు అన్నది.
అని అంటే ఏమో పావుగంట క్రితం గుర్తొచ్చావు. పావుగంట క్రితం గుర్తొచ్చానా అన్నది. అవును, అందుకే ప్రార్థన చేశాను అని అన్నా. ఆ తర్వాత ఆమె ఇంకేమన్నా క్వశ్చన్ అడిగితే ఇక బంద్ చేసేద్దాం అనుకున్నా, కొంచెం క్రాక్ లాగా ఉందని. అయితే ఇంకా ఆమె మెసేజ్ చేయాల, ఫోన్ చేసింది అమెరికా నుంచి, చాలా ఖరీదు. ఫోన్ చేసి అంకుల్ అన్నది. నేను కొంచెం చిరాక ఏంటమ్మా అన్న అంటే ఎక్కెక్కి ఏడుస్తుంది. ఏమైంది చెప్పాను. అంకుల్ నన్ను క్షమించాలని. సరే చెప్పు ఏమైందని. అంకుల్ అసలు ఏమైందనంటే మీరు పావుగంట క్రితం నా గురించి ప్రార్థన చేశారు కదా, అప్పుడు ఏమైందని చెప్పు ఏమైందని. అప్పుడు నేను మంచం మీద స్టూల్ వేసుకొని దాని మీద ఎక్కి దాని మీద నుంచి పడిపోయాను. మంచం మీద స్టూల్ ఎందుకు వేసుకున్నావు, ఎందుకు పడ్డావు అంటే అంకుల్ నాకు చాలా చిరాకు అనిపించింది, ఉరేసుకుందామని ఎక్కుతున్నాను అంకుల్. అయితే అప్పుడే జారి పడిపోయాను, నాకు కాలుకి దెబ్బ తగిలింది. అయితే నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ స్టూల్ వేసుకుందాం అనుకున్నాను, అప్పుడే మీరు మెసేజ్ చేశారు అంకుల్ అన్నాను. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటే తన బాధ చెప్తాను. అప్పుడు నేను ప్రార్థన చేశాను. అయితే ఒక మాట చెప్తాను చూడండి, ప్రార్థన చేసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఆనందం ఉంటుంది, ఆమెకా నాకా? నాకే. అవునా కదా? ఎవరో ఎక్కడో ఆమెకున్న బాధ నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పాల, ఎవరు చెప్పారు? సాక్షాత్తు దేవుడే చెప్పాడు. అంటే దేవుడికి నా మీద ఎంత నమ్మకం ఉంటే చెప్పుండంటాడు. దేవుడికి నా మీద ఎంత ఇష్టం ఉంటే, రే అమ్మాయి గురించి ప్రార్థన చేయరా, నువ్వు ప్రార్థన చేసావనుకో నేను పని చేసేస్తా. ఎంత బాగుందో చూడండి. ఆత్మ ప్రేరిత ప్రార్థనలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడో అవసరతలో ఉన్న వాళ్ళు గుర్తొచ్చేస్తారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసేయగలుగుతాం. ఇది రెండోది. మూడో విషయం, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే, ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి, మీరు వింటారు. మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను. ఆత్మ ప్రేరణలో ప్రార్థన చేస్తే విచిత్రం తెలుసా, నేను ప్రార్థన చేసి నేనే వింటా. అదేంటి సార్, మీరే కదా చేసింది? నేనే చేసింది, కానీ నేనే వింటా. ఎలాగో తెలుసా, ఇప్పుడు నా పక్కన ఒక ఇంగ్లీష్ వాడు ఉన్నాడు అనుకోండి, వాడి ప్రసంగాన్ని తర్జుమా చేస్తున్నాను అనుకోండి, నేను ప్రసంగం చేయాలంటే ముందు ఏం చేయాలి చెప్పండి. ఒక ఇంగ్లీష్ వాడు నా పక్కన ఉన్నాడు, వాడి ప్రసంగాన్ని తర్జుమా చేసి మీకు చెప్పాలనుకోండి, నేను ప్రసంగం చేయాలంటే ముందు ఏం చేయాలి? వినాలి కదా. నేను ప్రసంగం వింటేనే కదా మీకు చేసేది, అవునా కదా? అది నా ప్రసంగం అని చెప్తాను ఒక విధంగా, ఇంకో విధంగా నాది కాదు, అవునా కదా? ఆత్మ ప్రేరణలో ప్రార్థన చేసినప్పుడు అలాగే ఉంటుంది. నా నోట్లో ఉంచే వస్తుంది ప్రార్థన, అది నా ప్రార్థన కాదు. ఎవరి ప్రార్థన అది? పరిశుద్ధాత్మని ప్రార్థన. అదే ఆత్మ ప్రేరితమైనటువంటి ప్రార్థన. 8వ అధ్యాయం 26వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మొదటిది వాక్యానుసారంగా ప్రార్థన చేయడం. రెండోది చెప్పండి నాకు, ఆత్మానుసారంగా ప్రార్థన చేయడం. వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే మనము ప్రార్థన యొక్క పరిస్థితులు అర్థమవుతాయి. ఆత్మానుసారంగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క మనసుకు అనుగుణంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు అర్థమవుతుంది. మూడోది చూద్దాం. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని, ఎవడన్నా బట్టలు లేకుండా వెళ్తాడు ప్రార్థనకి? బట్టలు అనేవి దేనికి సాదృశ్యం? ఇప్పటిదాకా మనం 2 విషయాలు చూసాం. నీరు దేనికి సాదృశ్యం అన్నాను? వాక్యం. నూనె పరిశుద్ధం. అదేవిధంగా బట్టలు నీతికి సాదృశ్యం. దేనికి? నీతి. బట్టలు మంచి అయితే కనుక వీడు గొప్పోడ్రా అని అంటారు. బట్టలు చిరిగిపోయి ఉంటే కనుక వీడు పేదోడ్రా అని అంటారు. ఆడు చూడు, ఆడి బట్టలు చూడు అని అంటాం. బట్టలు మన నీతి. అర్థమైందా? చాలామంది బట్టలు వేసుకొని వెళ్తారు దేవుని దగ్గరికి, అర్థమైందా? కానీ వాళ్ళు సొంత బట్టలు వేసుకొని వెళ్తారు. సొంత బట్టలు వేసుకొని వెళ్తాం అంటే ఏంటో చెప్తాను. సొంత బట్టలకి వేరే వాళ్ళ బట్టలకి తేడా ఏంటో చెప్తాను. యేసు ప్రభు వారు ఒకసారి ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో పరిసేయుడు అంటే తెలుసు కదా, యోధా మత నాయకుడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగో తెలుసా, మైక్ ఒకటి పెట్టుకొని అందరూ చూస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను పరిసేయుడు, చాలా భక్తిగా ఉంటాను తెలుసా, వారంలో ప్రతిరోజు వాక్యం చదువుతాను తెలుసా, వారానికి ఒక రోజు నేను నిష్ఠగా విశ్రాంతిని ఆచరిస్తాను తెలుసా, నేను 10వ భాగం ఖచ్చితంగా ఇస్తాను తెలుసా, పేదోడు ఎవడన్నా కనబడితే వాడికి ఎంతో సహాయం చేస్తాను తెలుసా, పాస్టర్ గారు కనబడితే నేను సలాం కొడతాను తెలుసా, నేను సినిమాలు చూడను తెలుసా, నేను మందు కొట్టను తెలుసా, నేను దొంగతనం చేయను తెలుసా, నేను వేరే వాళ్ళని చెడ్డగా మాట్లాడను తెలుసా, ఇవన్నీ చేస్తాను కదా ప్రభా, నా ప్రార్థన ఆలకించు. దీన్ని సొంత డబ్బా అంటారు.
చాలామంది సొంత డబ్బా కొట్టుకుంటారు. మీలో చాలామంది మీకు తెలియకుండా ఈ మాట అంటారు, సార్ నేను ఇంత భక్తిగా ఉంటాను కదా, నాకెందుకు సార్ ఇన్ని కష్టాలు? నేను వాక్యం చదువుతాను కదా, ఎందుకు దేవుడు నా సమస్యను తీర్చడు? నేను కష్టపడి దేవునితో ఉంటాను కదా, దేవుడు నాకెందుకు ప్రతిఫలం ఎవరు? ఈ మాటలు ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? దేవుడు నాకెందుకు చేయాలి తెలుసా? నేను ఆయనకి ఏదో చేశాను కాబట్టి. దేవుడు నాకెందుకు ఇవ్వాలో తెలుసా? నేను భక్తిగా ఉన్నాను కాబట్టి. ఇది మనం అనుకునేది. అయితే దేవుడికి అది నచ్చదు. రెండో వ్యక్తి వస్తాడు, అతడు సొంకరి. అతను ఎలా ప్రార్థన చేస్తాడు తెలుసా? దేవా, నీ దగ్గర రావడానికే భయం వేస్తుంది ప్రభా, నేను మంచోడిని కాదు, నేను పాపిని, నేను చెడ్డోని, నాలో మంచి ఏమాత్రం లేదు. నువ్వు దయ చూపించవా? నువ్వు కృప చూపించవా? నువ్వు సహాయం చేయవా? అయితే ఇప్పుడు ఈ రెండో వ్యక్తి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద. మొదటోడు ఎవరి మీద ఆధారపడ్డాడు? వాడి నీతి మీద. నీ నీతి మీద ఆధారపడి దేవుడి దగ్గరికి వెళ్తే పని అవుద్దా? అవ్వదు. ఎవరి నీతి మీద ఆధారపడాలి? దేవుని నీతి. దేవుడిచ్చే వస్త్రం మనం ధరించుకుంటే కనుక, దేవా నా దగ్గరే ఉంది, నీ నీతే. తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు అర్థమైందా? అంత దూరంలో ఉన్నప్పుడు తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్తే తండ్రిని చూసి ఏమన్నాడు తెలుసా? నానా, నేను నీ కొడుకుని అనిపించుకోను నాన్న అని అన్నాడు. అంటే మీద పడ్డాడు, కౌగులించుకున్నాడు. వాడు చుట్టూ ఒక షాలువా కప్పేశాడు. అవునా కదా? ఎందుకు కప్పేసి ఉంటాడు? కొడుకు బట్టలు చిరిగిపోయినాయేమో, కొడుకు బట్టలు దరిద్రంగా ఉన్నాయేమో. కొడుకు దరిద్రంగా ఉంటే ఎవరికి సిగ్గు? తండ్రికే. అందుకనే బట్ట కప్పేశాడు చుట్టూ. కప్పేసి కౌగులించుకొని, రే నోర్మీరా, నువ్వు నా కొడుకువే అంటే, కొడుకు తండ్రిని అడిగాడప్పుడు, నేను పనికి మాలినోడిని, నన్ను తోసేయాలి, నన్ను పనోడితో సమానంగా చూడాలి, నా పరిస్థితి అది, నీ దయ చూపించు. ఈ మధ్యకాలంలో ఒక పాట ఎక్కువ పాడుతూ ఉంటారు కదా, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణం. పాడతారు కానీ ఇంత కూడా పాటలు ఆనకెళ్తాయి. ప్రార్థనలో దేవుని దయనే మనం ఆశ్రయించాల్సింది, దేవుని కృపనే మనం ఆశ్రయించాలి. దేవుని కృప లేకపోతే సాధ్యమవుతుందా? కాబట్టి ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యము అనే స్నానం, పరిశుద్ధాత్ముడు అనే తైలాభిషేకం, దేవుని నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని. ఇప్పుడు రూత్ ఏం చేస్తుందో చూద్దాం. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొన్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనమని, నువ్వు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నువ్వు సెలవిచ్చిందంతా చేసేదని చెప్పి ఆ కళ్ళన్నద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయజ్ మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొని ఉన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొని, మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కుపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ ముందు పండుకొని ఉందను. అతడు నువ్వెవరివి అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దోసరాలని. ఆమె ఏమన్నదంటే, రూతు అను నీ ఊరిని మిమ్మల్ని అడుగుతున్నా, రూతు బోయస్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అసలు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. ఎందుకు వెళ్ళింది? నన్ను పెళ్లి చేసుకో అని అడగడానికి వెళ్ళింది. అవునా కదా? పెళ్లికి అడగడానికి వెళ్ళింది. పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకోళ్ళు పెళ్లి కూతురోళ్ళు సమ ఉజ్జీలాగా మాట్లాడతారా లేదా? ఉదాహరణకి ఇప్పుడు నేను పెళ్లి కూతురోళ్ళని అనుకుందాం. పెళ్లి కొడుకు వాళ్ళు, ఏమండి మా అబ్బాయి ఎంఏ చదివాడంట. అవునా? మా అమ్మాయి 3వ క్లాస్ దాకా చదివిందండి. మా అబ్బాయికి ₹1,00,000 జీతం అండి. అవునా? మా అమ్మాయి పక్కింట్లో పాసి పని చేస్తుందండి. మాకు 2 ప్లాట్లు ఇళ్ళు ఉన్నాయండి. అవునా? మాకు అద్దిల్లు ఉందండి. మాకు 10 కోట్ల ఆస్తి ఉంది. అవునా? మాకు 2 లక్షలు అప్పు ఉందండి. ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? చెప్పండి. ఇప్పుడు పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు సమ ఉజ్జి మాట్లాడాలి కదా. బోయజ్ ఏమో పెద్ద ఆసాన్. ఈ రూతు ఏమని పరిచయం చేసుకుంటుంది? రూతు అను నీ, చెప్పండి నాకు, నేను పనావనే దాసురాలు, నీవు నాకు సమీప బంధుడి, నేను నీకు పనావుని, నువ్వు నాకేంటి? బంధువుడివి. నానా నువ్వు నాకు తండ్రివి, కానీ నేను నీకు కొడుకుని అనిపించుకోను. అంటే నా పరిస్థితి బాల, నువ్వు మంచోడివే. నా పరిస్థితి బాల, నువ్వు మంచోడివే, నువ్వు నా బంధుడి గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా. అంటే నేను చాలా కింద ఉండేదాన్ని, నువ్వు పైన ఉన్నావు, నువ్వు కొంగు కప్పావనుకో నేను పైకి వస్తాను.
లేకపోతే రాలేను. దేవా నువ్వు కొండ మీద ఉన్నావు, దేవా నీ తలంపులు ఉన్నతమైన, దేవా నువ్వు పవిత్రుడివి, దేవా నువ్వు గొప్పోడివి, దేవా నువ్వు నీతిమంతుడివి. నేను పనికిమాలిన వాడిని, పనికిమాలిన దాన్ని. నీ దగ్గరికి చేతులు ఉట్టి చేతులతో వచ్చా, దయ చూపించవా, కనికరం చూపించవా? అది హృదయ లోతుల్లోంచి రావాలి, పెదాలు కాదు, హృదయ లోతుల్లోంచి రావాలి. రూతు ఆ విధంగా ప్రార్థన చేసింది. అప్పుడు ఆయన ఏమని చేశాడు? అతడు, నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెనను నొందిందాను, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నువ్వు వెంబడింపగి ఉండు వలన నువ్వు మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. రూతు ఎవరిని పరిచయం చేసుకుంది చెప్పండి? దాసురాలు. బోయజు ఆమెను ఏమని పిలుస్తున్నాడు? కుమారి. చివరికి ఏమవుద్దని చెప్తున్నాడు? యోగ్యురాలు. ఏమేమో దీనురాలు, ఆయన ఉన్నాడు యోగ్యురాలు. నేను చాలా చిన్నదాన్ని, ఏం పర్లా, నీ క్యారెక్టర్ మంచిది, పెద్దదాని అయిపోతాం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చేతకాని వాళ్ళకి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పనికిమాలిన వాళ్ళకి వెళ్తాం. అది మన హృదయ ఆలోచన. దేవుడు కృప చూపించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు మనల్ని యోగ్యులుగా చేస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. పైగా ఉన్నాడు తెలుసా, కంగారు పడద్దు, భయపడద్దు, నీ గురించి నేను విన్నాను, నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. ఎంత గొప్ప విషయం! దేవుడికి మన గురించి అన్నీ తెలుసు. అడగాల్సిన రీతిలో అడిగితే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. మనకు అవసరతను ప్రతి దాన్ని తీరుస్తాడు. మీ జీవితంలో అప్పులు ఉండిపోయినాయా, కష్టాలు ఉండిపోయినాయా, జబ్బులు ఉండిపోయినాయా, పాపపు ఆలోచనలు ఉండిపోయినాయా, పాపపు అలవాట్లు ఉండిపోయినాయా, అవి మిమ్మల్ని వదిలి వెళ్ళట్లేదా, అది మీ జీవితానికి భారంగా అయిపోయిందా? రూత్ ఏం చేసిందో అదే పని చేయండి. వాక్యాన్ని ధ్యానం చేయండి, పరిశుద్ధాత్ముడి సహాయాన్ని ఆశ్రయించండి, దేవుని నీతి మీద ఆనుకోండి, దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. చేస్తాడా లేదా? మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్లే మీరు చేయాలి. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఆమె అత్తే అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపాల్సిన దాన్ని కదా. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. వాక్యం మనకి విశ్రాంతి ఆలోచిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకు విశ్రాంతి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మీ గురించి ఆలోచించండి. మీ జీవితానికి తొందర కలిగించేది ఏంటి? మీ ఒక్కళ్ళ గురించి ఆలోచించండి. మీ జీవితానికి తొందర కలిగించేది ఏంటి? నీ జీవితానికి తొందర కలిగించేది ఏంటి? అప్ప, జబ్బ, అలవాట, మీ కుటుంబం పరిస్థితి? ఒక్క విషయం, ఒకటే, అన్నీ చెప్పద్దు, ఒక్కటే. మీకున్నటువంటి సమస్యలన్నిటిలో ఒక్క సమస్య అతి ఎక్కువ బాధ కలిగించేది ఏంటో ఒక్కటి ఆలోచించండి. ఆలోచించి ఇప్పుడు యేసయ్యతో చెప్పండి, యేసయ్య, ఇది నాకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఇదే ప్రభా, ఇది నీ చేతుల్లో పెట్టేస్తున్నా. యేసయ్య, మీరు నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయాలి. ఎలా అడగాలో మీరు నాకు నేర్పించాలి. నేను మంచి వ్యక్తిని కాదు, నీ కృపలో, నీ దయలో నాకు అనుగ్రహించేసేయా. అడగండి, మీరే చేస్తున్నారు ప్రార్థన. దేవుడు మీ ప్రార్థనకి జవాబిస్తాడు. బోయజ్ రూతు లెగవంగానే అంటున్నాడు, భయపడకుము అని. ఈ సమయంలో ఈ ప్రార్థన నుంచి మీరు బయట రాగానే ఒక విధమైనటువంటి ఆదరణ మీరు పొందాలి, ఒక విధమైనటువంటి ధైర్యం మీకు రావాలి. బోయజ్ వెంటనే రూతును పెళ్లి చేసుకోలేదు.
పంచాయతీ అయిన తర్వాత చేసుకున్నాడు, కానీ ధైర్యం వెంటనే ఇచ్చేశాడు. నీకు అడిగిన దానికి దేవుడు వెంటనే ధైర్యం ఇస్తాడు. జవాబు తర్వాత రావచ్చు, కానీ నీకు ఇప్పుడు ధైర్యం రావాలి. మా దేవా, మా ప్రభా, బిడ్డలంతా కూడా వేరు వేరు విషయాలు ప్రార్థన చేశారు. వారికి ఉన్నటువంటి జబ్బులు, వాళ్ళకున్నటువంటి అప్పులు, వాళ్ళకున్నటువంటి అలవాట్లు, వాళ్ళకున్నటువంటి సంబంధాలు, వాళ్ళ కుటుంబాలు, వీటిలో ఉన్నటువంటి కలతను బట్టి మీ సన్నిధికి వచ్చారు ప్రభా. యేసయ్యా, మా ప్రతి ప్రార్థన వ్యక్తిగతంగా నువ్వు విన్నావు. నీ దయలో, నీ కృపలో మాకు జవాబిస్తావు, ధైర్యాన్ని ఇస్తావు. నాయనా, ఇప్పుడే మేము ప్రార్థనలోంచి లేచేటప్పుడు ఆ ధైర్యంతో లేవటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్.